నేను మూవీ అందరికి నచ్చాలి అని కమర్షియల్ గా చాలా పెద్ద సక్సెస్ కావాలనుకున్నాను. ఎందుకంటే ఒక మూవీ కమర్షియల్ గా హిట్ అయితేనే కదా ఇలాంటి మూవీస్ తీయడానికి ఇంకెంతో మంది డైరెక్టర్స్ ముందరికి వస్తారు. మనకు కూడా ఇలాంటి ఎన్నో మూవీస్ చూడడానికి ఛాన్స్ దొరుకుతుంది. మనందరికి ఆల్రెడీ తెలుసు హనుమాన్ మూవీ ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిందో అని. చిన్న సినిమా అయినా కానీ ఓకే, లెట్ మీ రిఫ్రెజ్ ఇట్. మూవీ బడ్జెట్ అరౌండ్ 55 crores అయినా కానీ బెస్ట్ విజువల్స్ ని చూపిస్తూ చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్, చాలా తక్కువ సపోర్ట్ తోటి సంక్రాంతి రేస్ లో పెద్ద పెద్ద సినిమాస్ తోటి రిలీజ్ అయింది. చాలా మంది సజెషన్స్ కూడా ఇచ్చారు బ్యాక్ డౌన్ అని, బట్ హీ డి నాట్. సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన అన్ని మూవీస్ మీరు చూసి ఉంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండాలి సంక్రాంతి రేస్ ని ఎవరు గెలిచిండ్రు అని. ఈ వీడియోని నేను రికార్డ్ చేసే టైం కి హనుమాన్ మూవీ కలెక్షన్ పరంగా 330 crores మార్క్ ని ఆల్రెడీ టచ్ అయిపోయింది. ఇదేదో జనాలకి సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన వేరే మూవీస్ నచ్చక ఈ మూవీని పెద్ద కమర్షియల్ సక్సెస్ చేశారని కాదు. మూవీ మల్టిపుల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వడం వల్ల సేమ్ రెస్పాన్స్ మనం అదర్ లాంగ్వేజెస్ లో కూడా చూసాం. నాట్ జస్ట్ కమర్షియల్లీ, జనాలకి జెన్యూన్ గా మూవీ నచ్చింది. ఇప్పుడు దాకా మీరు మూవీని చూడకపోయి ఉంటే మాక్సిమం ట్రై చేయండి పెద్ద స్క్రీన్ లో చూడాలని. అండ్ ఓటీటీలో మేబీ మిడ్ మార్చ్ లో రిలీజ్ అవుతుంది. ఈ వీడియోలో ఇంకా ముందరికి వెళ్లే ముందే స్పాయిలర్ అలర్ట్. ఖచ్చితంగా ఈ వీడియోలో స్పాయిలర్స్ అయితే ఉంటాయి. మూవీని ఆల్రెడీ మీరు చూసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది మూవీలో ఎన్ని పీక్ పాయింట్స్ ఉంటాయో. క్లైమాక్స్ ఇంకా పోస్ట్ క్లైమాక్స్ ఒక 10 minutes వరకు మోస్ట్ పీక్ మూమెంట్స్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఫైనల్ లో ముత్యం పగిలి ముత్యంలో ఉన్న రక్తపు చుక్క మన హనుమంతుడి కంట్లో పడి మనోడికి హనుమాన్ పవర్స్ వస్తాయని క్లియర్ గా అర్థమైపోయింది. అది కాకుండా ఆ ముత్యం పగలడం వల్ల అసురులు లేచి యుద్ధానికి సిద్ధం అవడం మనం చూస్తాం. మేబీ అసురులకి రిలేటెడ్ గా జై హనుమాన్ లేదని చూపిస్తారేమో, ఆర్ జస్ట్ అస్యూమింగ్ అసురులతో పెద్ద ఫైట్ ఫైనల్ కి డిసైడ్ చేసిండేమో ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ ది సూపర్ హీరోస్. ప్రశాంత్ వర్మ చెప్పింది ఏంటంటే 6 సూపర్ హీరోస్ 12 మూవీస్ లో 4 ఫేసెస్ లో రిలీజ్ అవుతాయని. ఇది వినగానే నాకు అర్థమైపోయింది హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ బిగ్ అని. హనుమాన్ మూవీ చూసినాక ఒకటైతే కన్ఫర్మ్ చేయొచ్చు, సూపర్ హీరోస్ కి మన గాడ్స్ నుంచి పవర్స్ వస్తాయని. ఇప్పటికైతే చిరంజీవి ద ఇమ్మోర్టల్ గాడ్ హనుమంతుడి నుంచి మనోడికి పవర్స్ వచ్చాయి. సో ఫ్యూచర్ లో రాబోయే సూపర్ హీరోస్ కూడా గాడ్స్ నుంచి పవర్స్ వస్తాయని అర్జున్ చేయొచ్చు మనం. చిరంజీవిలలో ఒకరైన విభీషణుడిని ఆల్రెడీ ఈ మూవీలో మనం చూసాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒకటైతే కన్ఫర్మ్ చేయొచ్చు, ఫ్యూచర్ లో రాబోయే మూవీస్ లో మిగతా చిరంజీవులను కూడా చూపిస్తారు. దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ దట్. అస్యూమింగ్ బాలి అసురుల కింగ్ ని ఆల్రెడీ హనుమాన్ మూవీలో చూసామని అనుకుంటే మిగిలిన చిరంజీవులు అశ్వత్థామ, కృప, పరశురామ, వ్యాస ఫ్యూచర్ లో రాబోయే మూవీస్ లో మనం చూడొచ్చు. నేను ముందుగా చెప్పినట్టుగా ఫ్యూచర్ లో రాబోయే సూపర్ హీరోస్ కి 100% చిరంజీవి నుంచి పవర్స్ వస్తాయని చెప్పలేం. ఎందుకంటే అదిరా మూవీ గ్లిమ్సెస్ గానీ పోస్టర్స్ గానీ చూస్తుంటే తనకి పవర్స్ ఏదో ఒక చిరంజీవి నుంచి వచ్చినట్టుగా అయితే కనిపిస్తలేదు. మేబీ నేను కంప్లీట్లీ రాంగ్ అన్న అయ్యి ఉండొచ్చు, లేకపోతే కంప్లీట్లీ కరెక్ట్ అయినా అయ్యి ఉండొచ్చు. వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 6 సూపర్ హీరోస్ లో కన్ఫర్మ్ అయిన సూపర్ హీరోస్ ఎవరంటే ఇప్పుడు రాబోయే అదిరా అండ్ ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సూపర్ హీరో మూవీ. నేను ఒక ఆర్టికల్ లో చదివింది ఏంటంటే Prashant Verma is planning to create a parallel world in a cinematic universe, which will eventually become the foundation stone for the upcoming superhero movies. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ వింటుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజమైతే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే 6 సూపర్ హీరోస్ ని 12 మూవీస్ లో చూడబోతున్నా విత్ దర్ రెస్పెక్టివ్ సూపర్ విలన్స్. అండ్ ఈ సూపర్ హీరోస్ అందరు కలిసి పెద్ద యుద్ధం అసురులతో. నేను ముందే చెప్తున్నా ఇదంతా ఎగ్జామ్షన్స్, కంప్లీట్లీ రాంగ్ కూడా అయి ఉండొచ్చు. డైరెక్టర్ ఇంతకన్నా పెద్దగా ప్లాన్ చేస్తుండొచ్చు. ఇప్పటికైతే అదిరా మూవీ కోసం వెయిట్ చేస్తూ హనుమాన్ లాగా అది కూడా చాలా పెద్ద హిట్ కావాలని అనుకోవడం తప్ప మనం ఏం చేయలేం. అయితే ఫ్యూచర్ లో రాబోయే సూపర్ హీరోస్ గురించి మీ మైండ్ లో ఏ థియరీస్ నడుస్తున్నాయి కింద కామెంట్ చేయండి. నా ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసుగా, చెప్పడం అవసరం లేదనుకుంటా. బాయ్.